కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో వెల్దండ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ 8వ వార్డు మెంబర్ పిల్లి దేవేందర్ తో పాటు గంగాపురం శేఖర్, రోహిత్ సింగ్ యువకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా 8వ వార్డు కౌన్సిలర్ పిల్లి దేవేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాడని, బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలుగా ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. వెల్దండ మండల కేంద్రం అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కనుగుల జోగయ్య, కన్యాకుమారి, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీపీ పుట్టారాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ లింగం, వైస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్, సీనియర్ నాయకులు చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నిరంజన్, 12వ వార్డు కౌన్సిలర్ శేఖర్, జంగిలి యాదగిరి, జంగిలి ప్రసాద్, కోట్ల శేఖర్, జంగిలి ఆనంద్, ఉడతా శేఖర్ సైతులు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మొన్ననే జరిగినటువంటి ఎన్నికల్లో వెల్దండలో వార్డు మెంబర్గా గెలుపొందినటువంటి దేవేందర్ ముదిరాజ్ ఈరోజు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో ప్రవేశించడం జరుగుతుంది. వారికి సాధారణంగా మేమందరం కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా రోహిత్ యువకుడు, శేఖర్ కూడా యువకుడు, దేవేందర్తో పాటు వారు కూడా వెల్దండ మండలం నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేర్చినందుకు వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో అరాచకాలు పెరిగినాయి, అవినీతి పెరిగింది, అక్రమాలు పెరిగినాయి. అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా అని చెప్పి ఇలా భారతదేశం వ్యాప్తంగా కూడా అందరు కూడా అనుమానం వచ్చే విధంగా ఈరోజు ఈ పరిపాలన కొనసాగుతూ ఉంది. ప్రజలు అసహించుకుంటున్నారు. ఈ పరిపాలన ఒక ప్రజాస్వామ్య పరిపాలన లేకుంటే ఒక రాక్షస పరిపాలన. ఏ విధంగా ఈ ప్రభుత్వము ఏ విధంగా పనిచేస్తుంది? మరి గతంలో మాయమాటలతోటి, మోసపాటలతోటి అనేక హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు కావచ్చు, 6 డిక్లరేషన్ కావచ్చు, 420 పథకాలు కావచ్చు, అదేవిధంగా రైతు సంక్షేమం కావచ్చు, పారిశ్రామిక సంక్షేమం కావచ్చు, ఇవన్నీ విషయంలో కూడా ఏ విధంగా మాట తప్పింది, ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా పథకాలను మొత్తం కూడా తొంగలో తొక్కింది. ఇవాళ ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు ఈరోజు పూర్తిగా అర్థం చేసుకున్నారు. తప్పకుండా ఈరోజు ఈ ప్రభుత్వం వాపును చూసి బల్పలుపుతుంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి సర్పంచ్ ఎన్నికల్లో అధికారాన్ని ఉపయోగించి, పోలీసు బలగాలను ఉపయోగించుకొని, అదేవిధంగా ఎన్నో అక్రమాలకు పాల్పడి ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చేసి, నీళ్ళలాగా డబ్బులు ఖర్చు చేసి ఓట్లు కొని ఆ విధంగా మరి సర్పంచ్ ఎలక్షన్లో కొంతవరకు గెలవడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలు కూడా అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలను వంచింది, మోసం చేసింది. అది గెలిపే కాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ స్థానిక సంస్థలు ఎన్నికల మరి అది మనము ఆ తీర్పును మరి పూర్తి స్థాయిలో మనం దాన్ని లెక్కబెట్టవలసిన పని లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా కోరుకునేది ఏ నాయకుడు మంచివాడు, ఏ ప్రభుత్వం మంచిది, ఏ పార్టీ మంచిది, ఏ ప్రభుత్వం వస్తే, ఏ నాయకుడు వస్తే, ఏ నాయకుడు ముఖ్యమంత్రి అయితే ప్రజలందరూ కూడా సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఇలా ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి రేపు ఎప్పుడు సాధారణ ఎన్నికలు ఎప్పుడు ఇచ్చినప్పుడు కూడా ప్రజల్లో అనుకోని విధంగా మార్పు జరుగుతుంది. ఇలా వాతావరణం మొత్తం కూడా మారిపోతుంది, ప్రజల ట్రెండ్ కూడా మొత్తం మారిపోతుంది. సునామీలాగా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని పొందబెట్టడానికి ప్రజలందరూ కూడా సమైక్యంగా సంఘటితంగా ముందుకు వస్తారు. ఆ విధంగా ఎన్నికలు జరుగుతామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏ కులం కూడా, ఏ మతం కూడా, ఎవరు కూడా, ఈ ప్రజలు ఎవరు కూడా సుఖంగా సంతోషంగా లేరు. 6 గ్యారెంటీలు మొత్తం కూడా ఈరోజు తుంగలో దొరికింది. అదేవిధంగా డిక్లరేషన్స్ ఈరోజు బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ డిక్లరేషన్ కావచ్చు, ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు, మైనార్టీ డిక్లరేషన్ కావచ్చు, అగ్రికల్చర్ డిక్లరేషన్ కావచ్చు. ఇలా బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు సప్లాన్ ఇస్తామని చెప్పారు. 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఎస్సీలకు, ఎస్టీలకు సంవత్సరానికి 12 లక్షల కోట్లు ఇస్తామని చెప్పి 12 లక్షల కోట్లు ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల కాలంలో. అది కూడా ఎస్టీలకు, ఎస్టీలో కూడా
అది ఇచ్చినటువంటి మాట తప్పింది. అదే మైనార్టీలకు మాత్రం వడ్డీ చూపించారు. ఇలా అగ్రికల్చర్ పాలసీ అని చెప్పి వ్యవసాయదారులకు పిచ్చి టోపీ పెట్టింది. మరి 5-6 సార్లు పడవలసినటువంటి రైతు భరోసా, రైతు బంధు పేరు భరోసా పెట్టారు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, మరి 3 పంటలు ఎందుకు ఇస్తున్నారని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ముఖ్యమంత్రి ప్రసంగించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 12,000 తీసుకొచ్చింది. కనీసం 3 సార్లు ఏమొచ్చిన రైతు బంధు, మరి 4 సార్లు 2 ఇచ్చాడు. అంటే 3 రైతు భరోసా ఎక్కువ చేసాడు. ఇప్పుడు మళ్ళీ నిన్న స్టార్ట్ చేసాడు, 1 ఎకరా వరకే ఇస్తున్నాడు. మళ్ళీ అది కూడా మాయ చేసి ప్రజలను ఆ విధంగా మోసం చేసి మళ్ళీ ఏదైనా ఎన్నికలు వస్తే ఉపయోగించుకోవాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు, తర్వాత బోనస్ ఇవ్వలేదు. వాళ్ళు అంతేందుకు ఆడి రైతులకు ఇంతవరకు కూడా 4 బిల్లులు చెల్లించలేదు. ఒక్కొక్క లీటర్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లీటర్కు 7 రూపాయలు పెంచినటువంటి 4 రూపాయలు ఇన్సెంటివ్ కానీ 3 రూపాయలు అదనంగా ఇచ్చేది కానీ ఇలా 7 రూపాయలు కట్ చేసి 4 బిల్లు మొత్తం కూడా ఇవ్వలేదు. ఈ విధంగా రైతులు అన్ని విధాల మోసం చేసి కరెంటు కూడా సక్రమంగా రావడం లేదు. ఇలా మొత్తం కూడా అనధికారికంగా ఈరోజు భూభారతి పెట్టి సుమారు 90 లక్షల ఎకరాల మొత్తం కూడా ఇలా భూభారతి కింద మరి చిన్న రైతులే కానీ అసైన్ భూములు పొందినటువంటి రైతులే కానీ అవి మొత్తం కూడా ప్రభుత్వం భూములని ప్రకటించడం జరిగింది. ఈ విధంగా రైతులకు మోసం చేయడం జరుగుతుంది. అన్ని వర్గాలు కూడా ఈరోజు ఏ విధంగా ఉన్నారంటే ఎప్పుడు సాధారణ ఎన్నికలు వస్తే, ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఆ విధంగా తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీని చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 2 సంవత్సరాల 3 నెలలు అయిపోయింది, దగ్గర 29 నెలలు అయిపోయింది, 27-28 నెలలు అయిపోయింది. 27-29 నెలలు చేయలేని పనులు ఇంకా 2 సంవత్సరాలు ఏం చేస్తారు? ప్రధానమంత్రి ఏమో డీలిమిటేషన్ అంటున్నాడు, రీఆర్గనైజేషన్ అంటున్నాడు, జమిలీ ఎన్నికలు అంటున్నాడు. ఆ ఎన్నికలు ముందు అతి త్వరలో రావచ్చు, 1 సంవత్సరం ముందే రావచ్చు. కానీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారని చెప్పి ఈరోజు అందరూ కూడా అనుమానం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ 2029లో కూడా మేమే అధికారానికి వస్తాం, మీరు అధికారానికి రానియమని చెప్తాం. అధికారంలోకి రానియమని చెప్పేది దీని నుంచి కాదు, ప్రజా తీర్పును మేము గౌరవిస్తాం. ఇలా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు. ప్రజలందరూ కూడా తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు చేసిన పథకాలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు కొనసాగిస్తాం, కొత్త పథకాలు పెడతాం, అన్నీ ఎక్కువ చేస్తామని చెప్పి 6 గ్యారెంటీలు అని చెప్పి అనేక విధాల మోసం చేసాం. కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, తిరిగి ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము గత ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలను తిరిగి రేపు వచ్చేటువంటి మా ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజలందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా నెరవేరుస్తాం. ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండే విధంగా, ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలు మొత్తము ఆ సమస్యను పరిష్కారం చేసే విధంగా మేము కలిసికట్టుగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి ఆ విధంగా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయము, మరి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనే విధంగా మేము తప్పకుండా ప్రతి ఒక్కరిని గౌరవించి ఆ విధంగా తోటి మానవులంతా కూడా మా కుటుంబ సభ్యుల మాదిరిగా, మా బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయుల మాదిరిగా మేము తప్పకుండా అందరూ ఆదరిస్తాం, గౌరవిస్తాం. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి పనులు మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం. పెండింగ్ ప్రాజెక్ట్స్ కానీ, రన్నింగ్ ప్రాజెక్ట్స్ కానీ, సాగునీటి కాలువలు కానీ, సాగునీటి సౌకర్యం కానీ నా తెలంగాణ కోటి రతనాల మీద కావాలని చెప్పి ఆ విధంగా పనిచేసి తిరిగి తెలంగాణలో మొత్తం అన్ని కుటుంబాలు సంతోషంగా జీవించే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తామని ఈ శుభ సందర్భంలో మా దేవేంద్రతో పాటు మా యువకులతో పాటు ఈరోజు పార్టీలో కలిసినందుకు వారందరూ కూడా మళ్ళొకసారి ఘనంగా స్వాగతం తెలియజేస్తూ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. జై తెలంగాణ, జై కేసీఆర్.